ఈ చేపల కృష్ణ ఎవడమ్మా చాలా కేసులు ఉన్నాడు. కేసులు అయితే చాలా ఉన్నాయండి, సాక్ష్యాలే లేవు. అబ్బా అంత పవర్ఫుల్ పవర్ఫుల్లేనండి. అసలు ఇంతకీ వాడి కథ ఏంటమ్మా? చాలా నీచమైన కదండి. ఆడి ఫ్లాష్ బ్యాక్ లో నాటుపడ ఎక్కి చేపల పట్టని సముద్రం మీదకి వెళ్ళేవాడండి. వస్తా స్టేబుల్ దగ్గరికి వెళ్ళి వాచీలు విస్కీలు స్మగ్లింగ్ చేయడం మొదలెట్టాడు. అది కాస్త డెవలప్ అయ్యి డ్రగ్స్ బంగారం వరకు పాకింది. దాంతో బోల్డ్ అంత డబ్బులు సంపాదించాడు. డబ్బులు రాగానే జనం పోగడిపోయారు. వాళ్ళని చూడగానే వీడికి పూనకం వచ్చేసింది, పాలిటిక్స్ గుర్తొచ్చేసింది. ఏదో విధంగా ఎమ్మెల్యే అయ్యి అసెంబ్లీలో కూర్చుని అధ్యక్ష అని పిలవాలని లైఫ్ అంబిషన్ అటండి. అదండి ఊళ్ళో వాళ్ళ కర్మ. మనల్ని పట్టుకుని బొప్పాస్కాయ అంటుంది ఏంటి? వాట్ ఈస్ దిస్ బొప్పాస్కాయ్? ఒకవేళ నీ ఫేస్ చూసి బొప్పాస్కాయ ఎలా ఉందనుకుందేమో. అలా ఆడి ఫేస్ బొప్పాస్కాయ ఉంటా, గుమ్మడికాయలా ఉంటది. అసలు ఈ బొప్పాస్కాయ అంటే ఏంటో ఏడాలి అర్థమేస్తావు. లైన్ వేస్తుందా, బీట్ వేస్తుందా, లవ్ ఆడుతుందా, గేమ్ ఆడుతుందా, టీజ్ చేస్తుందా, ర్యాక్ చేస్తుందా, మైనే ప్యార్ కియానా, హమ్ ఆప్కే కౌనా, దిల్ తో పాగలయ్యా, కొంపు తీసి మెంటల్ కేసా? చెప్పండ్రా రే. అంటే అది పేదల పెన్నిది చేపల కిష్ట గారికి, దానవీర సూరకర్ణ చేపల కిష్ట గారికి, దేన బంధు చేపల కిష్ట గారికి, పేదల పెన్నిది చేపల కిష్ట గారికి. ఫోటోలు బిందు అన్న చేతిలో ఉన్నప్పుడు తెస్తున్నావా, ఆ చేతిలో ఉన్నప్పుడు తెస్తున్నావా? ఫోటోలు బిందు అన్న చేతిలో ఉన్నప్పుడు తెస్తున్నావా, ఆ చేతిలో ఉన్నప్పుడు తెస్తున్నావా అడుగుతున్నా. వాళ్ళు ఎవరండి? అన్న చేతిలో ఉన్నప్పుడే చంపేశారు బాబు. అలాగే చేస్తే బిందుని అన్నేమో వాళ్ళ చేతిలో నుంచి లాక్కునేట్టు ఉంటుందిరా బాబు. అందుకే చదవా బింది ఇద్దరు చేతుల మధ్యన ఉన్నప్పుడు దీంతరా. ఇది విమానం ఐడియా. నువ్వు ఓకే ఇది అక్కడ మీరు చేయకొట్టండి. కొంచెం సీరియస్ మ్యాటర్. చంపేసినావు కదరా, కొత్త సీఐ డ్యూటీలోకి ఎక్కినాడు అంతేనా? ఎంతమంది చూడలేదు. వాళ్ళ డ్యూటీలు ఆడుకుంటే మన డ్యూటీలు మనకుంటాయి. ఇదిగో పద్ధతి ప్రకారం 2 బూటలు కోనాలంపై మసాలా కూడా డబ్బులు పంపు, లేకపోతే ఎడుతాడు ఎదవా. ఇంకో విషయం ఏంటంటే చంటి బట్లారేస్తున్నావా? లేదురా, తాజ్ మహల్ కడుతున్నాను. బిల్డప్ వద్దు, డైరెక్ట్ గా మ్యాటర్ ఏంటో ఏడు. సరే పర్లేదు. జనరల్ గా మీరు కాలేజీలో అబ్బాయిల్ని ఏమని నేర్పిస్తారే? మేము అబ్బాయిని ఏడిపించరా అన్నయ్య, ప్రేమిస్తాం. ఒరే పప్పు, నువ్వు నోరు మూస్తావా? ఇప్పుడు నవరా ఎప్పటి నుంచి అడుగుతున్నావు కదా, సాయంత్రం నేను సినిమాకి తీసుకెళ్తానే. నువ్వు చెప్పే ప్లీజ్. ఒరే అనవసరంగా ఆశ పెట్టకు, ఆశ కురుపులేస్తాయి. మ్యాటర్ ఏంటో డైరెక్ట్ గా తగలడు. అలా మెలికలు తిరక్కు, చాలా అసహ్యంగా ఉంది. సరే డైరెక్ట్ మ్యాటర్కి వచ్చేస్తా. త్వరగా. ఒక గోవా బీచ్ లాంటి అమ్మాయి ఒక వైజాగ్ సముద్రం లాంటి అబ్బాయిని పట్టుకుని బొప్పాస్కాయ అని అంటే ఏం మరి అదోషాలు వేస్తున్నావు? నీ ఇష్టం గంతులు వేస్తున్నావు. సైకిల్ పెట్టి కూర్చావు, కరెంట్ కొండ పెట్టి కూర్చావు, కారు పెట్టి కూర్చావు. రోడ్ మీద నడవాలంటేనే భయం వేస్తుంది. ఎన్ని దెబ్బలైనా ఏదో ఆడపిల్ల లాగా కనిపిస్తున్నావు, ఊరుకుంటుంటే నీ ఇష్టం థియేటర్ అయిపోతావు. నాకు కోపం వచ్చిందంటే ఏం చేస్తాను నాకే తెలియదు. ఏమంటే మీకెందుకండి, కానీ ఆ మాట మాత్రం అన్నది నీ కోతికి చెప్పండి. అవును, నీ సంగతి ఏంటి? మళ్ళీ ఆ మాట అంటావా? ఆ రోజు అన్నావే ఆ మాటే, అదే మాట అన్నమాట. మర్చిపోయావా? మర్చిపోయాను. ఏ మాట? అందుకే నువ్వంటే నాకు ఇదిగో క్లాస్ రూమ్ లో అన్నావు కాబట్టి బతికిపోయావు. బయట అన్నావంటే చంపేస్తాను. అవునా? బొప్పాస్కాయ్ మళ్ళీ అన్నావా? బ్యాడ్ లేడీ.
నమస్కారం అండి. అదే సార్ నేను చెప్పానే చేపల కృష్ణని, వాళ్ళ తమ్ముడు చేపలు నాని మీతో ఏదో పన్నెండు వచ్చినట్టున్నాడు. ఏ లేదండి, కొత్త ఇన్స్పెక్టర్ వచ్చినప్పుడల్లా చేపలప్పుడు మా అనవైతే పూనాలని మంచి జాతి చేప దీంతో కూర వండుకున్నాను అనుకోండి భలేగా ఉంటుందండి. మీరు తిన్నారనుకోండి అబ్బా అదిరిపోద్దండి. రాయ్ ఇదేంటండి? మసాలా డబ్బులు అండి. అయ్యయ్యో నేను నీచు తినండి, ప్యూర్ వెజిటేరియన్ అండి. ఎస్టీనేనండి ఊరుకోండి. ఏంటి నీసు తినుకున్నాను ఇంత బాడీ పెంచారు ఏంటండి? అడ్డమైన తింటే పెరిగేది బాడీ కాదమ్మా, కొవ్వమ్మా. అది మన బాడీకి పడదమ్మా. పడదా అండి? మరి ఎలాగండి? ఇప్పుడు చేపలు తీసుకోపోతే మన చాలా బాధపడిపోతాడండి. అన్నయ్యలు బాధపడతారు, తమ్ముళ్ళు సంతోషిస్తారు అని పోలీసులు డ్యూటీలు చేయకూడదమ్మా. అయినా చేపలు వాటికి కావలసిన మసాలాలు కొనుక్కోలేని బ్యాడ్ పొజిషన్ లో నేనున్నానా? నా జీతంతో చేపలేంటి కర్మ, పెద్ద పెద్ద తిమింగళాలను కొనుక్కొని తినేయగలను. ఇంకోసారి ఇలాంటి జాతి చేపలు తీసుకొని నువ్వు రావద్దమ్మా, పంపొద్దని మీ అన్నయ్యకి చెప్పమ్మా. బుచ్చో వెళ్ళి పని చూసుకోమ్మా, వెళ్ళమ్మా. పదండ్రా. రేయ్ నీ అన్నకి చెప్పు, చేపల పడవల్లో స్మగ్లింగ్లు, డ్రగ్స్ రవాణా, జాలర్లపేటలో రౌడీ పంచాయతీలు, కార్పొరేషన్ రాజకీయాలు ఇమీడియట్ గా మానేయమని, లేకపోతే తీస్తానని చెప్పు. క్షమించాలి క్షమించాలి. చేపలు పట్టి బతికి వాళ్ళకి, చేపలు తిని బతికి వాళ్ళకి, చేపలు తినకుండా కూడా బతికి వాళ్ళకి, అంటే బ్యామలకి అందరికి హోల్సేల్ గా దండాలు ఎట్టున్నా. ఇప్పుడు మీ అందరికి తెలుసు నేను చేపలు పట్టే ఇంత పైకి వచ్చేసినాను. అయితే చేపలు పట్టడం అంతే అంత ఆసామాసీసం కాదు. చేప తినాలా అంటే ముందు పట్టాలి. సముద్రంలో వలయ్యాల, చేప పడాల, పైకి లాగాల, పట్టణం తీసుకెళ్లాల, సంతలో పెట్టాల, మీరు కొనాల, వండాల, తినాల. కదా 5 నిమిషాలు తినేసే చేపకే నాన్న ఇంత కష్టపడిపోతున్నానంటే, ఓరే చేపలకి ఇష్టం నువ్వు 5 ఏళ్ళ పాటు ఎమ్మెల్యేగా ఉండిపోరా అంత అమలు అనేసినారంటే మరి నన్ను ఎంత సేవ చేసేస్తా నాకు తెలుసు. ఇప్పుడు కొట్టాలి రా సప్పట్లు. నా బంగారం కనక మాలక్ష్మి, నా పిచ్చి నీ ఒక్కదానికే అర్థమవుద్దే. వీళ్ళంతా ఎప్పుడు నీ లెవెల్కి వస్తారో కొమ్మలు ఆడిపోతుంది. కోణాలు అదేంటి కొత్త సీఏ గారికి పంపనని పంపలేదా? రే ఆడు నీసు తిండంటన్నా, నీసు తిండంట, వెజిటేరియన్ అంట, వద్దని వెనక్కి పంపించాడు. పారేటం ఎందుకని చెప్పేసేసేసి పులిసెట్టేమన్నా ఎలాగుంది? రే నాని, పొలంలో పడ్డ తర్వాత కూడా చేప ఎగిరెగిరి ఎందుకు కొట్టుకుంటుందో తెలుసా? గొడవ పడకుండా చచ్చిపోతే గౌరవం ఉండదని. పోలీసు కూడా అంతే, ఇచ్చిన వెంటనే లంచం ఉచ్చుకోర్రా, వేగి నొప్పి వేసుకుంటే రేటు తగ్గిపోద్దని. బంగారం అయినా ఇవన్నీ మనకెందుకురా? ఎలక్షన్లు అయ్యే వరకు మన ఎదవ పనులన్నీ అదే స్మగ్లింగ్, బ్రాకెట్లు, ఇది పంచాయతీలు అన్ని మానేసి మెదకుండా ఊరుకుందాం. ఎలక్షన్లు అయిపోయినానుకో అంతా మందే కదా. సత్యం. బంగారం కూడా చెప్పింది. బాబుడికి పొలిటిక్స్ పిచ్చి ఎక్కువైపోయింది. మీ అందరికి కుళ్ళురా నేను సెక్సీగా ఉన్నానని. కాజా కాజా నువ్వే ప్యారు మేరా, అల్లా అల్లా లేడీస్ ప్యాంట్ నో. ఎవరి అమ్మాయి? ఎవరమ్మా? ఏం కావాలా? ఇది సాగర్ నగర్ అండి? కాదు. అవునమ్మా. ఇది సెకండ్ లైన్ అండి? కాదు కాదు. అవును. ఓకే, ఇది డోర్ నెంబర్ 1-3-365/47 and గుడ్. అసలు నీకేం కావాలమ్మా? అదేదో కాయ అండి. కాయ? అదేనండి, లైక్ సన్నగా పొడుగ్గా ఉంటుంది, అలా కొట్టాలండి. ఆకులండి, అక్కడ కాయండి. కాయండి.
కాయ అండి ఇలా ఉంటుంది. ఎలా చెప్పడం? బొప్పాస్కాయ్. అమ్మో, అదేనండి, బొప్పాస్కాయ్ చాలా మంచిదండి. విటమిన్ ఏ ఉంటుంది,